వార్ 2 మూవీ ఈఎస్ఏ ప్రైజింగ్స్ అయితే వచ్చాయని చెప్పాలి. వాటి రేట్స్ ఎలా పెట్టారు అండ్ ఈఎస్ఏ ప్రీమియర్స్ కి ఎంత రేట్ పెట్టారు, అలాగే రెగ్యులర్ షోస్ కి ఎంత పెట్టారు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి వెళ్తే వార్ 2 వచ్చేసి అయితే ఆగస్ట్ 14th అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎస్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళే యూఎస్ లో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా మూవీని అయితే అమ్మలేదని చెప్పాలి. ఎందుకంటే ఎస్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు గత 15 years గా వాళ్ళ ఒక పెద్ద సంస్థ వాళ్ళది. వాళ్ళు ప్రతి మూవీని కూడా ఓన్ గా వాళ్ళే రిలీజ్ అయితే చేసుకుంటారు. లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళే భరిస్తారు. సో వాళ్ళు ఇప్పటి వరకు ప్రతి మూవీ కూడా బ్లాక్ బస్టర్ చేసుకుంటూనే వచ్చారు అండ్ ప్రతి మూవీ కూడా కలెక్షన్స్ అయితే విపరీతంగా అయితే చూడడం అయితే జరిగింది. ఎస్పెషల్లీ యుఎస్ఏ, అమెరికా, ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్ వాళ్ళకి. ఎందుకంటే హిందీ లాంగ్వేజ్ అనేది వరల్డ్ వైడ్ మొత్తం అయితే ఉంటుంది. సో యుఎస్ఏ లో కూడా మన తెలుగు మార్కెట్ కన్నా యుఎస్ఏ హిందీ మార్కెట్ చాలా పెద్దది. మరి హిందీ వర్షన్ కి అలాగే మన తెలుగు వర్షన్స్ కి వాళ్ళు టికెట్ రేట్స్ ఎలా పెట్టారో ఒకసారి చూసుకుంటే, యాజ్ యూజువల్లీ వాళ్ళు ప్రీమియర్స్ అయితే వేయరు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి వార్ 2 మూవీకి అయితే ప్రీమియర్స్ అయితే వేస్తున్నారు. దాని ప్రైజింగ్ వచ్చేసి రెగ్యులర్ షోస్ కన్నా ఒక $5 అయితే ఎక్కువగా పెట్టడం అయితే జరిగింది. వాళ్ళు ఎన్ని డాలర్స్ పెట్టారో ఒకసారి అయితే చెప్తాను వినండి. రెగ్యులర్ వచ్చేసి హిందీ వర్షన్ కి వచ్చేసి $18 అయితే పెట్టడం జరిగింది. అదే తెలుగు వర్షన్స్ కి వచ్చేసి $25 అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడికి దాదాపు $7 అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఎందుకంటే మన తెలుగు తక్కువగా ఉంటారు కాబట్టి యుఎస్ లా హిందీ వర్షన్స్ కన్నా. సో దానికి ప్రైజింగ్ వాళ్ళు అనుకూలంగా అయితే పెడతారు అనమాట. సో దానికి $25 అయితే పెట్టడం జరిగింది రెగ్యులర్ షోస్ కి. అండ్ అలాగే PLFX స్క్రీన్స్ కి వచ్చేసి హిందీ వర్షన్ $22 పెట్టడం జరిగింది. తెలుగు వర్షన్ వచ్చేసి $30 అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ అలాగే ఐమాక్స్ అలాగే 4DX స్క్రీన్స్ కి వచ్చేసి హిందీ వర్షన్స్ $27 అయితే పెట్టడం జరిగింది. అండ్ తెలుగు వర్షన్ వచ్చేసి $35 అయితే పెట్టడం జరిగింది. $35 అనేది ఐమాక్స్ అలాగే 4DX స్క్రీన్స్ కి మాత్రమే. ఐమాక్స్ అనేది యుఎస్ లో ఎక్కువగా ఆడియన్స్ అయితే ప్రిఫర్ అయితే చేస్తారు. సో మనం ఇక్కడ రెగ్యులర్ గా వాళ్ళు చూసే షోస్ కన్నా ఈ ఐమాక్స్ షోస్ అయితే ఎక్కువ అయితే చూస్తారు. సో దాన్ని బట్టి ఇక్కడ 4DX అలాగే ఐమాక్స్ స్క్రీన్స్ $35 పెట్టారు కాబట్టి మన తెలుగు వర్షన్స్ కి విపరీతమైన బుకింగ్స్ అయితే రావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యుఎస్ లో ఉన్న ప్రతి ఐమాక్స్ షో లో కూడా మన వార్ 2 మూవీనే రన్ అవుతుంది. అటు సైడ్ ఏ మూవీ ఉన్నా కూడా. అలాగే వీకెండ్ 14th నుంచి 17th మధ్య వచ్చేసి అయితే మూవీకి వచ్చేసి హిందీ అలాగే తెలుగు వర్షన్స్ కి వచ్చేసి తెలుగు వచ్చేసి $20 అయితే పెట్టడం అయితే జరిగింది. మొత్తం 14th నుంచి ఐమాక్స్ 4DX అలాగే PLFX వచ్చేసి $28 అయితే పెట్టడం అయితే జరిగింది. ప్రైజెస్ అయితే అందరికి అనుకూలంగా పెట్టడం అయితే జరిగింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే $20 అనేవి అయితే రీజనబుల్ అమౌంట్. దేవర మూవీకి రెగ్యులర్ షోలో దాదాపు $30 అయితే పెట్టడం అయితే జరిగింది. సో దాంతో కంపేర్ చేసుకుంటే వార్ 2 కి $10 తగ్గించినా కూడా బెస్ట్ ఆప్షన్ అనే $10 తగ్గించినా కూడా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. $10 తగ్గించినా కూడా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. సో $20 అలాగే ఐమాక్స్ 4DX వచ్చేసి $27 అయితే రెగ్యులర్ ప్రైసెస్ అయితే ఉండబోతున్నాయి. సో ఇది ఓవరాల్ గా వార్ 2 యుఎస్ఏ ప్రైజింగ్స్ అన్నమాట. మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మన తెలుగులో ఎంత బుకింగ్స్ ఉంటాయి అని ఎంత రేట్స్ ఉంటాయి వాటి కూడా వీడియోస్ అయితే సెపరేట్ గా అయితే చేస్తాను నెక్స్ట్ వీడియో. ఇదే గైస్ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.